హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఒక అందమైన కథ గురించి చెప్పుకుందాం. అంతకంటే ముందు మీకు ఒక చిన్న చిలిపి ప్రశ్న. అది ఏమిటంటే, VCCP నదిలో ఎక్కువ ఏమున్నాయి? దీనికి సరైన సమాధానం మీరు కమెంట్ సెక్షన్లో తెలపండి, లేదా మన అప్కమింగ్ వీడియో వరకు వెయిట్ చేయండి. అండ్ మన ప్రీవియస్ ఒక్క కోతి రెండు పిల్లులు వీడియోలో ఉన్న చిలిపి ప్రశ్నకు సమాధానం, దాన్ని కొట్టాలంటే నీళ్లు తప్పక ఉండాల్సిందే. అది ఏమిటి? ఈత. ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదామా? ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఏనుగు స్నేహితులు. ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. ఆ ఏనుగు ఒంటరిగా ఉండేది. ఎవరైనా స్నేహితులు దొరుకుతారేమో అని ఆశగా తిరుగుతుండేది. అలా తిరుగుతున్నప్పుడు ఏనుగుకి కోతుల గుంపు కనిపించింది. ఆ గుంపు వద్దకు వెళ్ళి, మీరు నాతో స్నేహం చేస్తారా అని ఆశగా అడిగింది. కోతులు, అబ్బో నువ్వెంత పెద్దగా ఉన్నావో, మాలాగా కొమ్మలు పట్టుకొని ఉయ్యాలా జంపాలా ఊగగలవా? లేదు కదా, అందుకే మనకి స్నేహం కుదరదు అని అన్నాయి. అంతలోనే ఏనుగుకి కుందేలు కనిపించింది. హాయ్ కుందేలు, నాతో స్నేహం చేస్తావా అని ఆశగా అడిగింది. నువ్వింత పెద్దగా ఉన్నావు, నాలాగా చిన్న చిన్న కన్నాల్లో దూరగలవా? లేదు కదా, స్నేహం ఎలా కుదురుతుంది, నువ్వే చెప్పు అని అన్నది. ఆ తర్వాత ఏనుగు ఒక కప్పని కలిసింది. దాన్ని కూడా స్నేహం అడిగింది. నువ్వింత పెద్దగా ఉన్నావు, నాలాగా గెంతలేవు కదా, స్నేహం కుదరదు అని చెప్పింది. దారిలో నక్క కనిపిస్తే దానిని కూడా అడిగి కాదనిపించుకుంది. ఈలోగా అడవిలోని జంతువులన్నీ చెల్లాచెదురుగా పరిగెడుతున్నాయి. ఏమైంది, భయంగా పారిపోతున్నారు అని ఒక ఎలుగుబంటిని అడిగింది. అయ్యో, పులి జంతువుల్ని వేటాడుతోంది, నువ్వు కూడా పారిపో అని చెప్పి ఎలుగుబంటి అక్కడి నుంచి పారిపోయింది. ఏనుగు ధైర్యంగా తన స్నేహితులందర్నీ కాపాడాలనుకుంది. పులికెదురుగా నిలబడి, దయచేసి నా స్నేహితులను చంపవద్దు అని పెద్దగా అన్నది. నీకెందుకు వాళ్ళ గోల, నీ పని నువ్వు చూసుకో అంది పులి. తన మాట వినేట్టు లేదని ఏనుగు పులిని గట్టిగా బెదరకొట్టింది. పులి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుంది. ఈ విషయం తెలుసుకున్న జంతువులన్నీ చాలా సంతోషించాయి. నీ ఆకారం సరైనదే, ఇప్పటి నుంచి నువ్వు మా అందరి స్నేహితుడివి అని ఎంతో మెచ్చుకున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? స్నేహానికి నియమాలు లేవు. స్నేహం శక్తి పరిమాణంపై ఆధారపడదు. మనం ఎంత వేరైనా ఒకరికి ఒకరం సహాయం చేయడం, కాపాడడం వలన నిజమైన స్నేహితులం అవుతాము. హలో ఫ్రెండ్స్, కథను విన్నారు కదా. మళ్ళీ ఒక అందమైన కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.